అండి, మేము అజ్మీర్ నుంచి పుష్కర్కి వెళ్తున్నామండి. అజ్మీర్ నుంచి పుష్కర్కి వెళ్ళడానికి 13 కిలోమీటర్లు అండి. అరగంట టైం అయితే పడుతుంది, 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇవన్నీ ఫుల్ ఘాట్ రోడ్లు అండి. ఇదైతే మేము ఉన్న సిటీ ఎంట్రీ అయితే అవుతున్నామండి పుష్కర్కి. ఇదిగోండి సిటీ ఎంట్రన్స్ లో ఇదైతే ఉంటుంది. 2 కొండల మధ్య నుండి ఫస్ట్ అజ్మీర్ నుంచి వచ్చేటప్పుడు పుష్కర్కి వచ్చేటప్పుడు కొండ ఉంటుందండి, హిల్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఒక చిన్న విలేజ్ వస్తుందండి, మళ్ళీ ఘాట్ రోడ్ వస్తుందండి. 2 ఘాట్ రోడ్స్ మధ్యలో ఈ పుష్కర్ అనేది ఉందండి. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుందండి. ఓకేనండి, బ్రహ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. క్యూ లైన్లో ఉన్నాము. టైం అయితే అయిపోతుందండి. టైము 1:30 వరకు అండి క్లోజింగ్ టైము మార్నింగ్ నుంచి. లేదండి బ్రహ్మదేవుని గుడి ఇది పుష్కర్లో ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. మా ఆడపడిచి వెళ్తున్నారు, మా వారు మా పాప స్టెప్స్ ఎక్కుతున్నారని. టైం అయిపోతుంది. మేము ఫాస్ట్గా రీచ్ అయ్యాము. దర్గా నుంచి బయటకు వచ్చినప్పుడు మాకు లేట్ అయిపోయింది. అందుకని బ్రహ్మదేవుని టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అని అన్నాడు. నేను రాజస్థాన్ చూడండి, చిన్న చిన్న డ్రెస్సులు, టాప్స్, చిన్న చిన్న పిల్లలకు భలే ముద్దొస్తాయండి వేసుకుంటే. ఇక్కడికి వచ్చిన వాడు సరదాగా ఈ రాజస్థానీ వేరే ఐటమ్స్ తీసుకోవచ్చండి. చూడండి చిన్న చిన్ని గాగ్రాస్, ఈ డ్రెస్ చూడండి. ఇవన్నీ 100 రూపాయలు ఉన్నాయండి. 100 రూపాయలు 150 రూపాయలు మాత్రమేనండి. ఇదిగోండి. ఇది బ్రహ్మదేవుని గుడి బయట అండి. ఇవన్నీ షాపింగ్స్ బాగున్నాయండి. క్లాత్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. చూడండి రాజస్థానీ వేర్ డ్రెస్సెస్. పుష్కర్ నుంచి మేము వెళ్ళే రూట్ అండి ఇది కిందకి. మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. దర్శనం అయితే అయిపోయింది. లోపలైతే గుడి దాకా మీకు చూపించాను. లోపలైతే అసలు నాట్ అలౌడ్ అండి. రిస్ట్రిక్షన్ అయితే బాగుంది. ఒక ఫోటో కూడా తీయడానికి అయితే వీలు లేదండి. అందుకే మీకు ఫొటోస్ పెట్టలేకపోయాను. నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.